తెలంగాణకు సంబంధించి కొడంగల్కు సంబంధించినటువంటివి ఇవి. ఇది కొడంగల్లో నోటిఫికేషన్ బై హెడ్స్ కోస్గికి సంబంధించినటువంటిది. ఇది ఇంకొకటి. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంటు శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ బ్రహ్మన్వాడి కోస్గి నారాయణపేట డిస్టిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఎట్ కోస్గి ఎక్స్చేంజ్ ఆఫ్ ఎండోమెంట్ ల్యాండ్ విత్ దట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ నోటీస్ ఇష్యూడ్ ఆఫ్ ది 30/1987 gazette copy communicated objection Telangana Gazette copy of the reference. The officers noted in the address entry are requested to affix the gazette copy in the notice board of their offices as well as their places and submit report on the objection and suggestion if any received in the matter of further taking అని ఒకటి వచ్చింది కదా. ఇది కలెక్టర్ నారాయణపేట గవర్నమెంట్ మెమో నెంబరు బ్రాహ్మణవాడి కోస్గి నారాయణపేట కోస్గిలో కన్స్ట్రక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఉమెన్ డిగ్రీ కాలేజ్ కోస్గి ఎక్స్చేంజ్ ఆఫ్ ఎండోమెంట్ ల్యాండ్ విత్ దట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్. In this reference 1 and 3 cited, the collector Narayanpeta informed that it is proposed to construct government engineering college and government women's degree college at Kosgi village and mandal, and it is requested to allot an extent of 17 guntas. ఇది 17 ఎకరాలు ఇది 17 ఎకరాస్ ఎండోమెంట్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 1737 1809 1811 1812 బిలాంగింగ్స్ టు శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ బ్రాహ్మణవాడి కోస్గి అండ్ ప్రపోజ్డ్ ఫర్ ల్యాండ్ ఎక్స్చేంజ్ విత్ దట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్. In the reference 4 cited, Assistant Commissioner submitted detailed report proposing the exchanging of temple land for the above purpose as follows. అయితే దీంట్లో అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వేణుగోపాల స్వామికి సంబంధించినటువంటి ఆ భూమిని ప్రభుత్వము తీసుకుంటే అంతే విలువైనటువంటి భూమిని ఇవాళ వేణుగోపాల స్వామికి ప్రభుత్వం ఇస్తున్నదా ఇవ్వట్లేదా? అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తామనేటువంటి మాట చెప్పి వేణుగోపాల స్వామి భూములలో ఇవాళ గవర్నమెంట్కి సంబంధించినటువంటి బంగ్లాలు కడితే అది కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజు ఇంకేదో ఎక్స్ట్రా ఏదైనా కావచ్చు. ఇవాళ దేవాదాయ శాఖ భూముల యొక్క ఈడ షాద్నగర్ దగ్గర ఎక్కడనో అక్కడ కూడా సీతారామాంజనేయ స్వామి టెంపుల్కి సంబంధించి 1000 ఎకరాలు టీఎస్ఐఏసీకి ఇచ్చిర్రు. తెలంగాణలో కానీ దేశంలో కానీ అసలు చర్చ జరగాల్సినటువంటి అంశం ఇది. దేవాలయాల పైన మీ ప్రభుత్వం పెత్తనం ఏంటి? వక్ఫ్ భూములు చర్చ్ భూములు దేవాలయాల భూముల కంటే ఎక్కువ ఉన్నాయి. వాటిలో ఎందుకు కడతలేరు? మీరు వాటిని ఎందుకు తీసుకుంటలేరు? దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకుంటారు, దాన్ని ఖజానాలో కలుపుతారు. దేవాలయాల మీద మీ పెత్తనం ఉంటుంది. దేవాలయాలకు పోతే మేము ఎవడైతే ఇవాళ అదే చర్చికో మసీదుకో పోతే ఆడ పార్కింగ్ పెడితే పైసలు తీసుకుంటాడా? యాదగిరిగుట్ట మీద పోతే 500 రూపాయలు మనం కట్టాలి. యాదగిరిగుట్టకు పోతే 500 రూపాయల టికెట్ తీసుకుంటే దర్శనం చేసుకోవాలి. మన దేవుడి దగ్గరికి మనం పోవాలంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడం అంటే ఇది మొఘల్ రాజులకు సంబంధించినటువంటి బ్రిటిష్ వాడికి సంబంధించినటువంటి నిబంధనలాగా ఉన్నాయా లేవా? దేవాలయాలు మనయి, మన దేవుడు, మన నమ్మకం, మనం పోతాం. మనం పోతే మనము గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాలి. దేవాలయాల భూములను వీళ్ళు గవర్నమెంట్ పేరు మీద అయ్యో ఇది అందరికి ఉపయోగపడేదే కదా, అందరికి ఉపయోగపడితే చర్చిల భూములను వక్ఫ్ బోర్డు భూములను తీసుకుంటారు. భయ్ మా దేవాలయాల భూములు ఎందుకు? పోనీ తీసుకుంటే అంతే విలువైనటువంటి భూములను మళ్ళీ మీరు కేటాయిస్తారా? ఇవాళ ఏపీఐఏసి సీతారామస్వామికి సంబంధించి సీతారాంబాగ్కి సంబంధించినటువంటి భూములను మీరు తీసుకుంటే ఇట్లా 1947 నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా దేవాలయాల భూములను ఎన్ని కొల్లగొట్టిరు? అభివృద్ధి పేరు మీద అందరికి ఉపయోగపడుతుంది తీసుకుంటే అందులో తుర్కోళ్లకు క్రిస్టియన్లకు వాళ్ళ అడ్మిషన్లు ఇస్తలేరా? అంటే దేవాలయాల భూముల ద్వారా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మరి వాళ్ళ భూములను ఇవ్వచ్చు కదా. ఇక్కడ ఇంత రిజిడ్గా ఆలోచిస్తారా? కాదు, మా భూములు మా దేవాలయాలు మాకు ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. నేను గుడికి పోతే నేను 50 రూపాయల టికెట్ తీసుకోవాలి, 100 రూపాయల టికెట్ తీసుకోవాలి, ట్యాక్స్ కట్టాలి, అక్కడ ఇది పార్కింగ్ పెడితే డబ్బులు కట్టాలి, అక్కడ ఇన్ని చేయాలి. నేను గుడికి పోతే ఇన్ని కష్టాలా?
వాళ్ళకి సంబంధించిన దగ్గర పోతేనేమో ఉల్టా వాళ్ళకు మళ్ళీ డబ్బులు ఇస్తారు. వాడు జెరూసలేం పోతే, వాడు హజ్ యాత్ర పోతే వాళ్ళకు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి. నేను తిరుపతి పోతే, లేకపోతే నేను దసరాకు ఊరికి పోతే, అప్పుడేమో దసరాకో సంక్రాంతికో ఊర్లలో పోతుంటే అప్పుడు నువ్వు బస్ ఛార్జీలు ట్రైన్ ఛార్జీలు పెంచుతారా? మా పండగల మీద ఇంత విషమా? మరి ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి మొఘల్లో, తురుష్కులో, టిప్పు సుల్తానో ఎవడో వాళ్ళకంటే అంతకంటే ఎక్కువ పిప్పి చేస్తున్నారు కదా ఈ దేశంలో హిందువుల మీద. ఆడెవడో జిజియా పన్ను ఆ జుట్టు పెట్టుకుంటే, బొట్టు పెట్టుకుంటే జిజియా పన్ను కట్టినట్టుగా ఇవాళ అదే పని జరుగుతుంది కదా. ఇవాళ దేవాలయాలకు పోతే హిందువులు మళ్ళీ ఆ భూములు ఆ ఖజానా నుంచి డబ్బులు దేవాదాయ శాఖ ద్వారా డబ్బులు వస్తాయి. దాన్ని ఖజానాలు కలుపుతాడు. ఆ ఖజానా నుంచి చర్చి నిర్మాణాలకి, దర్గా నిర్మాణాలకి, మసీదుల నిర్మాణాలకి, మౌలవీలకి, పాస్టర్లకు డబ్బులు పోతాయి. వాళ్ళు తెల్లారులేస్తే హిందూ దేవాలయాలను ఇవాళ హిందువులు వాడోడో మళ్ళీ నిన్న కదిరకృష్ణ అనేటోడు హిందూ దేవాలయాల మీద చేస్తాడు. వాడికి వచ్చేటువంటి ట్యాక్స్లో లేకపోతే వాడేసేటువంటి రోడ్లలో దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ, దేశంలో ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా దేవాలయాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం నుంచే కదా మీరు ఇచ్చింది. ఇది హిందూ ప్రజలు మేల్కొనంత కాలము మాకు కట్టకండి భయ, మాకు అక్కర్లేదు, మాకు దేవాలయం భూమి ఇంపార్టెంట్, అభివృద్ధి అక్కర్లేదా? అభివృద్ధి అవసరం ఉంటే మీరు వక్ఫ్ బోర్డులలో కట్టండి. పనికిరాని అనేకమైనటువంటి వక్ఫ్ బోర్డు భూములు అసలు ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో వక్ఫ్ బోర్డు లేదు, భారతదేశంలో తప్ప. ఈ భారతదేశానికి వచ్చినటువంటి దరిద్రం ఏందో అర్థం కాదు. వక్ఫ్ బోర్డు అనేటువంటిది ఇవాళ సిఎస్ఐ చర్చి ఇవాళ భారతదేశంలో అత్యంత సంపన్నమైనటువంటి భూములు కలిగినటువంటిది. సిఎస్ఐ చర్చి కంటే ఎక్కువ. కానీ అది ఎక్కడైనా చర్చి భూములను పట్టుకున్నారా? వక్ఫ్ బోర్డు భూములు పట్టుకున్నారా? పొరపాటున ఎక్కడైనా వక్ఫ్ బోర్డులో ప్రభుత్వానికి సంబంధించింది ఎందుకు మా ఊర్లోనే నేనే చిన్న ఉన్నప్పుడు ఒక పాలకేంద్రం కడితే అది వక్ఫ్ బోర్డు భూమి అని చెప్పేసి మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆపేసి వాళ్ళ మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది. మళ్ళీ ఆ పాలకేంద్రాన్ని వేరే గవర్నమెంట్ భూమిలో కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఊరు మొత్తంలో ఒక్కడో ఇద్దరు ఉండడు, మళ్ళా తుర్కోళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఉండరు. కానీ ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు కట్టగలేరు. కానీ అదే దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల విషయంలో మాత్రం ప్రభుత్వం మెట్లు పెత్తనం చేస్తుంది. దాన్ని కాపాడాలి, కస్టోడియన్గా ఉండాలి. సో దేవాలయాలకు వచ్చినటువంటి నిధులని ప్రతి హిందువు, అందుకే ఏ దేవాలయానికి వెళ్ళినా హుండీలో మీరు డబ్బులు వేయకండి, అక్కడ ఉండేటువంటి దానికి అసలు మీరు ఎక్కడ ఒక రూపాయి వేయకండి. ఏం కాదు, ప్రభుత్వం మా కొద్దు ముర్రాన్ని వదిలిపెట్టినాక మనం తీసుకొని మనం డెవలప్ చేసుకుందాం, అక్కర్లేదు. ఏ దేవాలయానికి మాకు ఇవ్వకండి, మేము ప్రభుత్వం నుంచి ఏమి ఇవ్వలేదు. ఇది ఏ దేవాలయానికైనా ఎక్కడైనా అభివృద్ధి కోసం డబ్బులు వచ్చినాయంటే అవి దేవాలయాల ద్వారా తీసుకున్న డబ్బులే మళ్ళీ వచ్చినాయి తప్ప మీరు ఎక్కడ బిచ్చం కింద దేవాలయానికి ఎక్కడ ఇవ్వలేదు. ఇవాళ యాదగిరిగుట్ట డెవలప్ చేసినా, ఏ దేవాలయాన్ని డెవలప్ చేసినా కూడా అవి దేవాలయాలకు సంబంధించినటువంటి డబ్బులే, అవి హిందువులకు సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే. ఇది కొడంగల్లో ముఖ్యమంత్రి గారి కోసము వేణుగోపాల స్వామికి సంబంధించినటువంటి భూమిని ఇవాళ మీరు అభివృద్ధి పేరు మీద తీసుకుంటే అంతే విలువైనటువంటి భూమిని మీరు ఎక్కడ ఇస్తారనేటువంటి అంశం పైన కొడంగల్లో ఉండేటువంటి హిందువులు ప్రశ్నించాలి, నారాయణపేట జిల్లాలో ఉండేటువంటి హిందువులు ప్రశ్నించాలి, పాత మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి హిందువులు ప్రశ్నించాలి, తెలంగాణకు సంబంధించినటువంటి హిందువులు ప్రశ్నించాలి. ఇట్లా ఇష్టారాజ్యంగా మా దేవాలయాల భూములను మీరు అభివృద్ధి పేరు మీద తీసుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఎవరైనా సరే మమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదు, హిందువులకు సిగ్గు శరం వచ్చేదాకా మేము ప్రశ్నిస్తుంటే ఉంటాము. మేము హిందువులం కాదా అని ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తే దేవాలయాల భూములను అప్పనంగా దోచుకున్నవాడు హిందువుడు కాదు, దేవాలయాల రక్షణ చేయనటువంటి వాడు హిందువుడు కాదు. రాముడి మీద ఎవడో అనుచిత వ్యాఖ్యలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేసిన వాడిని కొట్టి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేసి వాడిని క్షమాపణ చెప్పేదాకా ఎవడైతే హిందువు స్పందించాడో వాడు హిందువు కానే కాడు. ఈ విషయాల్లో దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఇవాళ కాంగ్రెస్ నాయకులు హిందువుల దేవాలయాల భూములను రక్షణ చేస్తారా, భక్షణ చేస్తారా అనేటువంటి అంశం పైన ఇవాళ చూడాలి. ఎవరో ఆ దేవాలయాన్ని కాపాడడం కోసము వాళ్ళ సొంత భూములు దేవుడికి ఇనాంగా ఇస్తే ఆ దేవుడి ధూపదీపాల కోసము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఇస్తే దేవుడి గుడి బాగుండాలని మేము హుండీలో డబ్బులు వేస్తే దేవుడి గుళ్ళకి ఇవ్వరు. ఇవాళ దేవాలయాలలో ఎక్కడైనా ఆదాయం ఎక్కువ ఉంటే ఎక్కడో పురాతన ఆలయాలు ఉన్నాయి, వరంగల్ జిల్లాకు రండి, వందలు చూపిస్తా. తెలంగాణ ఏ జిల్లాకు పోయినా పురాతనంగా పడి ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాలు, ధూపదీప నైవేద్యాలకు నోచుకున్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాలు, ఇవాళ ఆ పూజలు చేసేటువంటి వాళ్ళందరూ పాపం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి వస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ నిధులు లేక
ఆదాయం ఉన్నటువంటి దేవాలయాల నుంచేమో అప్పనంగా మీరు తీసుకుంటారా, 10 లక్షల ఆదాయం వస్తే ఆ దేవాలయం మాకు ఇచ్చేయాలి. అందుకే కదా సాయిబాబా గుళ్ళ మీదకి పోతారు అందరూ. సాయిబాబా గుడి కడితే అది గుడి కిందికి రాదు కాబట్టి దాన్ని ఆ ప్రైవేట్ కింద ఉంచుకుంటున్నారు. అది పరిస్థితి. ఈ దేవాలయాల భూములని కాపాడాలి. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు తెలంగాణ వ్యాప్తంగా దేవాలయాల భూములు ఎన్ని అన్యాక్రాంతమైనవి అనేటువంటి విషయంలో విజిలెన్స్ ఎందుకు లేదు? ఇంత చీప్గా కనబడుతున్నారా? సో హిందువులు ఐక్యంగా లేనంత కాలం ఇదే జరుగుతుంది. మన హిందువులు ఏంది, మళ్ళీ మాకు తెలంగాణకు కేంద్రంలో నిధులు ఇవ్వలేదు, మాకు ట్యాక్స్ పెంచలేదు, మాకు ట్యాక్స్ రిబేట్స్ రాలేదు, మాకు ఇవి రాలేదు, మాకు అవి రాలేదు అంటారు. అరే అది ఎవరికి రాలేదు, కానీ వాళ్ళేమో వాళ్ళకి సంబంధించినటువంటి దాని గురించి కొట్లాడితే మనమేమో ఎంతసేపటికి నిధులు వచ్చినాయా రాలేదా, మనకు బడ్జెట్లో ఏమొచ్చింది రాలేదు, అవి మాత్రమే మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. మనం బతకాలి కదా అంటే మరి అవతల ఎట్లా బతుకుతున్నాడు? అవే బడ్జెట్ అన్ని మతాల వాళ్ళకి ఇచ్చిరు కదా, వాళ్ళేమో వాళ్ళ మతాలకు సంబంధించిన విషయంలో ఐక్యంగా ఉండి కొట్లాడుతుంటే వాళ్ళకు ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ ఆ విషయాల్లో ఎక్కడ వెనక్కి పోతలేరు కదా, కానీ మనం ఎందుకు వెనక్కి పోతున్నాం? ఇది ఆలోచించాల్సినటువంటి సందర్భం, సమయము. సో దయచేసి ఈ విషయాలపైన క్లారిటీగా ఉండండి. లేకపోతే మరికొద్ది కాలంలో ఎక్కడైతే ఈ జ్ఞానవాపి మసీదులో లేకపోతే వేములవాడలో దర్గా కట్టినట్టో, జోగులాంబ గుడి పోయినట్టో తెలంగాణలో హిందువులు 2వ శ్రేణి పౌరులుగా దేశంలో మొత్తంలో కూడా, తెలంగాణలో కాదు 2వ శ్రేణి పౌరులుగా ఉండి ఎప్పుడో రేపు పొద్దుగాల చాప కింద నీరులాగా మన కిందకు నీళ్ళు వచ్చేదాకా మనం ఇట్లనే ఉంటామనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్